భాగాహారంచే కారణాంక విభజన. డియర్ స్టూడెంట్స్, మనం గత పాఠ్యాంశాల్లో బహుపదుల భాగాహార నియమాన్ని నేర్చుకుని దాన్ని ఉపయోగించి కొన్ని బహుపదుల భాగాహార సమస్యలను సాధించాం. ఇప్పుడు మళ్ళీ మనం బహుపదుల భాగాహార నియమం విషయానికి వస్తే శేషం 0 అయితే ఏం జరుగుతుంది? మనం చాలా భాగాహార సమస్యల్లో శేషం 0 రావడం చూస్తుంటాం. ఈ సందర్భంలో p(x) g(x) × q(x) అవుతుంది. కారణం ఏమిటి? శేషం 0. మనం గమనిస్తే శేషం 0 అయినప్పుడు g(x) మరియు q(x)లు బహుపది p(x)కు 2 కారణాంకాలు అవుతాయి. ఈ సమాచారం మనకి చాలా ఉపయోగకరం ఇక్కడ. కాబట్టి p(x) అనే ఒక బహుపదిని g(x) అనే ఒక బహుపది నిశ్శేషంగా భాగిస్తే భాగఫలం q(x) p(x)కు మరొక కారణాంకం అవుతుంది. అంటే g(x) మరియు q(x)లు 2 p(x) బహుపదికి కారణాంకాలు అవుతాయి. ఇక్కడ మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. p(x) x³ - 39x + 70 మరియు దీనికి 2 ఒక శూన్యం అని ఇచ్చి మిగిలిన 2 శూన్యాలను కనుక్కోమన్నారు అనుకుందాం. అంటే p(2) 0 లేదా x 2 లేదా x - 2 0. అంటే x - 2 p(x)కు ఒక కారణాంకం. ఇప్పుడు మనం x³ - 39x + 70 యొక్క మిగిలిన కారణాంకాలను ఈ బహుపదిని x - 2 చే భాగించడం ద్వారా కనుక్కుందాం. మనం విభాజ్యంలోని అతిపెద్ద పరిమాణ పదాన్ని విభాజకంలోని అతిపెద్ద పరిమాణ పదంతో భాగించడం ద్వారా భాగాహార ప్రక్రియని మొదలు పెడదాం. x³ ని చేస్తే మనకి భాగఫలం యొక్క మొదటి పదం x² వస్తుంది. దీన్ని మనం పై వరుసలో రాస్తాం. ఇప్పుడు విభాజకం x - 2ని x² చే గుణించగా మనకి x³ - 2x² వస్తుంది. దీన్ని మనం విభాజ్యం కింద రాస్తాం. ఇప్పుడు మనం తీసివేస్తే x³ - x³ 0 మరియు x³ పరిమాణం తర్వాత పెద్ద పరిమాణం కాబట్టి 2x² ముందు వస్తుంది. -39x + 70 కిందకి దిగుతుంది. కాబట్టి మిగిలిన విభాజ్యం 2x² - 39x + 70 అవుతుంది. మళ్ళీ మిగిలిన విభాజ్యంలోని అతిపెద్ద పరిమాణ పదాన్ని విభాజకంలోని అతిపెద్ద పరిమాణ పదంతో భాగించగా 2x²/x 2x వస్తుంది. మనకి భాగఫలం యొక్క రెండవ పదం వచ్చింది. దీన్ని మనం పైన రాస్తాం. ఇప్పుడు మనం విభాజకం x - 2ని 2x చే గుణించగా మనకి 2x² - 4x వస్తుంది. దీన్ని మనం మిగిలిన విభాజ్యం కింద రాస్తాం. ఇప్పుడు మనం తీసివేయగా 2x² - 2x² 0 మరియు -39x - 4x -39x + 4x -35x. మళ్ళీ మనకి ఇక్కడ 70 కిందకు వస్తుంది. కాబట్టి మిగిలిన విభాజ్యం -35x + 70 అవుతుంది. మళ్ళా విభాజ్యంలోని అతిపెద్ద పరిమాణం -35xని విభాజకంలోని అతిపెద్ద పరిమాణం x చే భాగిస్తే -35x/x -35 భాగఫలం యొక్క మూడవ పదం వస్తుంది. దీన్ని మనం పైన రాస్తాం. ఇప్పుడు విభాజకం x - 2ని -35 చే గుణిస్తే మనకి -35x + 70 వస్తుంది. దీన్ని మనం మిగిలిన విభాజ్యాల కింద రాస్తాం. తీసేస్తే ప్రతి పదం కూడా కొట్టివేయబడుతుంది. అంటే శేషం 0. ఇక్కడ మనం భాగాహారం ఆపేస్తాం. కాబట్టి x³ - 39x + 70కి భాగఫలం x² + 2x - 35 కూడా ఒక కారణాంకం. దీన్ని మనం p(x) g(x) × q(x)లో రాయొచ్చు. అంటే x³ - 39x + 70 x - 2 × x² + 2x - 35. మనం x² + 2x - 35ని చాలా సులభంగా దాని మధ్య పదాన్ని విడగొట్టడం ద్వారా 2 రేఖీయ బహుపదులుగా కారణాంక విభజన చేయొచ్చు. ఇది ax² + bx + c రూపంలో ఉంది. ఇక్కడ a = 1, b = 2, c
35. అంచె పదాల గుణకాల లబ్దం ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ -35 ఈజ్ ఈక్వల్ టు -35. మరియు మధ్య పదం 2xని మనం 7x - 5xగా రాయొచ్చు. కారణం 7 ఇంటూ -5 ఈజ్ ఈక్వల్ టు -35 కాబట్టి. అప్పుడు ఇచ్చిన బహుపది x² + 7x - 5x - 35 అవుతుంది. మొదటి రెండు పదాల్లో xను ఉమ్మడిగా తీసుకుంటే అది x ఇంటూ x + 7 అవుతుంది. చివరి రెండు పదాల్లో -5ను ఉమ్మడిగా తీసుకుంటే లోపల x + 7 మిగులుతుంది. కాబట్టి x² + 2x - 35 ఏమవుతుంది? x + 7 ఇంటూ x - 5 అవుతుంది. కాబట్టి x³ - 39x + 70 ఈజ్ ఈక్వల్ టు x - 2 ఇంటూ x² + 2x - 35. x² + 2x - 35కు బదులుగా x + 7 ఇంటూ x - 5 రాస్తే మనకి x - 2 ఇంటూ x + 7 ఇంటూ x - 5 వస్తుంది. కాబట్టి ఇచ్చిన ఘన బహుపదికి గల 3 కారణాంకాలను కనుక్కున్నాం. మరియు వీటిలో ప్రతి కారణాంకం ఒక రేఖీయ బహుపది. ఇప్పుడు p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0, x - 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు 2, x + 7 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు -7, x - 5 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు 5. కాబట్టి బహుపది శూన్యాలు 2, -7 మరియు 5. అంటే x యొక్క ఈ విలువల్లో ఏ విలువకైనా బహుపది విలువ 0 అవుతుంది. కాబట్టి మనం భాగాహార పద్ధతిని ఉపయోగించి ఒక ఘన బహుపది యొక్క అన్ని కారణాంకాలను మరియు శూన్యాలను కూడా కనుక్కున్నాం. ఇది ఈ పాఠం విషయం. వచ్చే పాఠంలో మరికొంత నేర్చుకుందాం. అంతవరకు సెలవు.